హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా నేషనల్ నవక్రాంతి పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూదిలి ధనుంజయ్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధన కోసం ముఖ్యంగా వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలు చూపిస్తూ 5% ఉన్న విద్యను 67% చేసి వాల్మీకుల నడ్డి విరిచిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ప్రజలు నన్ను ఆదరించినా ఆదరించకపోయినా ఢిల్లీ వరకు వెళ్లి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపున పోరాడుతానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 62% పెంచినారు, 62% పెంచినారు ఎడ్యుకేట్ పర్సన్స్ అని చెప్పండి. తను మా నాన్న 62 సంవత్సరాలు 62% 5 ఏళ్ళలోనే పెరిగిపోతే ఇంకా మా నాయన ఏం చదివి ఉండాలన్న? ఒక విషయం మీరు కూడా ఆలోచన చేయండి. పర్సంటేజ్ పెంచేదంటే ఏదో ఇంటర్ చదివిన పిల్లోడు నిలిచిపోయినాడు, 8 చదివిన పిల్లోడు నిలిచిపోయినాడు, వాడిని స్కూల్కి పంపించినాము, అవి ఇవి ఇచ్చినాము చేసినాము అంటే దానికి ఒక అర్థం ఉందన్న. ఓ 5% 10% పిల్లలను పనులు పోనీయకుండా చదివిస్తాను అని దానికి అర్థం ఉంది. ఒక వాల్మీకి బోయలు మాత్రమే 62% ఎట్లా పెరిగిపోతారన్నా ఇంత తొందరగా? 77% ఉంది నా రికార్డ్స్లో. వాళ్ళు పెట్టిండే సంతకం నేనేం పెట్టింలే. వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు చేసిన తీర్మానాల్లో ఐఏఎస్ ఆఫీసరు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ శ్యామల ఆనంద్ కుమార్ గారు ఆయన పెట్టిండే సంతకాలే ఉన్నాయన్న, నేనేం పెట్టినలేదు. మా నాన్నకు 62 సంవత్సరాలన్నా, నాకు 33 సంవత్సరాలన్నా. ఇంకా మా నాయన కూడా చదివిండాలి కదన్నా నాతో పాటు. ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ అయిపోయిండల్లా, లేదంటే ఏదైనా సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చిండల్లా. ఏదన్నా చెప్తే ఒక తీర్మానం చేస్తే, ఒక తీర్మానం చేసినా ఒక ఏదైనా సర్టిఫికేట్, ఒక మనిషికి చదివినాడు అనే దానికి సర్టిఫికేట్ అనేది చాలా మెయిన్. ఆ సర్టిఫికేట్లో ఎన్నేళ్ళ నుంచి ఎన్నేళ్ళ వరకు చదివినారని చెప్పితే ఇంపార్టెంట్గా రాసింటారు. మా నాయన అన్ఎడ్యుకేటెడ్, 62 సంవత్సరాలు. ఆయన మిషన్ కుట్టుకొని బతుకుతారు, మేము బేల్దార పని చేసుకొని బతుకుతున్నాము. ఓకే ధనుంజయ్ గారు, ఒక్క వాల్మీకి బోయలకి ఇంత అన్యాయం జరిగిందంటే బాకీ బీసీ కులాలు 131 కులాలు ఉన్నాయంటున్నారు, వాళ్ళకు కూడా ఇది అన్యాయం జరిగింది అంటున్నారా? ఖచ్చితంగా జరిగిందన్న, ఖచ్చితంగా జరిగింది. ఒక బీసీలకే కాదన్నా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు కూడా ఈ అన్యాయమే జరిగిందన్న. కొంతమంది భయపడి, అది చెప్తున్నా కదన్నా, కొంతమంది నాయకులు భయపడుతున్నారు, లీడర్లు బెదిరిస్తున్నారు, దానివల్ల మేమేం చేయలేకపోతున్నాం అది ఇదని చెప్పని నాతో ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఏదన్నా ఎవరన్నా నిలబడితే ధైర్యంగా మా వంతుగా మేము సపోర్ట్ చేస్తాం లోపల అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏమే నేను వాళ్ళ సేవకుడిగా నేను నిలవన్నా, ఏమన్నా వాళ్ళ సేవకుడిగా నేను నిలవన్నా. 4 వర్గాలకు చెందిన వాళ్ళకి, ఈసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్లకు నేను ఒక సేవకుడిగా ముందర నిలబడినా. నన్ను గెలిపించి పంపించిన పార్లమెంట్కి నేను ఈ ప్రస్తావన అనేది ఢిల్లీలో పోరాడతా. గెలిపికపోయినా కూడా నేను ఢిల్లీ వెళ్ళి పోరాడేదానికి సిద్ధంగా ఉన్నా. ఓకే ధనంజయ్ గారు, మీరు పార్లమెంటుకు రేపు మిమ్మల్ని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తామంటారా? అన్న, మా తాతల ముత్తాతల కాటి నుంచి ఉండే జాగా అన్న ఇది. ఇక్కడే ఉన్నాం, హిందూపూర్ పార్లమెంటే మాకు. ఇప్పటి నుంచి కాదు, మా నాయనగారు కూడా అదే పార్లమెంటే. ఎక్కడా పోము, కూల్ చేసుకునేవాడిని. ఒకరి కష్టం విలువ నాకు తెలుసు, ఒక డబ్బు విలువ నాకు తెలుసు, ఆరోగ్యం పరంగా ఇబ్బంది పడే వాళ్ళ గురించి నాకు తెలుసు. నేను ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తానన్న. ప్రజలు ఆదరిస్తే మాత్రము ఖచ్చితంగా న్యాయం చేస్తాను, ఖచ్చితంగా పోరాటం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ధనంజయ్ గారు. మీరు నవక్రాంతి తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీలో బరిలో దిగినారు. ఇప్పుడు నేషనల్ పార్టీలు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అట్లా వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, మంచి రేస్లో ఉన్నాయి. మీరు ఇవన్నీ క్రాస్ చేసి మేము ఖచ్చితంగా పార్టీ తరఫున, నవక్రాంతి పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా గెలుచుకునేదానికి మీకు ఛాన్స్ ఉందా? లేకుంటే కూలిపోతే కుండగాలాలా లేకపోతే ఎండగాలాలా అనే పరిస్థితి ఉంది మీ ఇల్లు, మీ ఆధారం చూస్తుంటే. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇటువంటి గట్టి నిర్ణయం తీసుకోవడానికి ఏదో బలమైన కారణం అయితే ఉండాలి. ఆ కారణం ఏంటో చెప్పండి. ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడదని మీరే చెప్తున్నారు సార్. నా పరిస్థితి ఇది. ఉండే విషయం కూడా మీకు ఉండే చూస్తున్నా. తాతల ఆస్తి లేదు, తండ్రి ఆస్తి లేదు, భూములు లేవు, ఏమీ లేవు. నేను కూలి పని చేసుకునేవాడిని. నాలాంటి వాళ్ళు 100 మంది కాదు, 1000 మంది, లక్షల్లో ఉన్నారు. ఒక పుట్టపర్తి హిందూపూర్ పార్లమెంట్కే లక్షల మంది ఉన్నారు కూలి చేసుకునే వాళ్ళు. అవునండి, 18 మంది రేసులో ఉన్నారంటున్నారు, 18 ఎంపీ అభ్యర్థులు ఉన్నారంటారు. 18 మంది ఎంపీ అభ్యర్థుల్లో మీరొక్కరైనప్పుడు ఈ పార్టీకి మీరు బీసీలకు న్యాయం చేసి
ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా గెలవాలనే ఆలోచనలో మీరు ఉన్నారా? సార్ అదైతే వాస్తవము. నేను గెలుస్తానా ఓడుతానా అనేది అది వేరే విషయం. కానీ ఇప్పుడు నిరుపేదలకు ఏం సార్, బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలలో ఉండే నిరుపేదలందరికీ కానీ నేను తోడుగా ఉండి నన్ను గెలిపిస్తారా గెలిపిరు అనేది వాళ్ళ నిర్ణయం బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా నెంబర్ 1 స్థానాల్లో ఉన్నాయి. అటువంటి పార్టీలను ఎదిరించి మీరు ఎందుకు నిలబడినారు అని చెప్పనేది అంటున్నారు. నేనేం కాదనడం లేదు. బలమైన పార్టీలు పక్కన పెడితే జనాలు ఇప్పటికైనా తెలుసుకొని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సోదరులు ఇప్పటికైనా తెలుసుకొని, ఇంక్లూడ్ వాల్మీకి సోదరులకు కూడా ఈ పార్టీలు ఏవే కూడా న్యాయం చేయడం జరగలేదు. వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకులకు భుజాలు మోసే వాళ్లకు తప్ప వేరే వాళ్లకు ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యాయం చేయడం లేదు. నేను ఎక్కడికైనా చర్చకు వస్తాను, ఎవరైనా వచ్చి కూర్చుంటారు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఎస్టీ హోదా ఇస్తున్నట్టు బీసీలో మన వాల్మీకి బోయలకు? సార్ ఎట్లా అడుగుతున్నారంటే, 14 సంవత్సరాలు నాకు తెలిసినంత వరకు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. 6 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఈ ఎలక్షన్లు అయితే. ఇంతవరకు ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేస్తున్నారే కానీ ఏమీ న్యాయం చేయడం లేదు. ఏమన్నా మాట్లాడితే మేము చేస్తాము, చూస్తాము, ఇంకొకసారి గెలిపించండి, ఇంకోసారి చూద్దాము, మేమైతే చేస్తున్నాం కదా, మీకు ఎంక్వైరీ వేస్తున్నాము, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళంతా. అంటే సార్ ఇప్పుడు ఒక విషయము, ఒక జాతి గురించి హీనంగా చెప్పుకొని పోయేంత స్థితికి ఎవరు లేరు సార్. ఇప్పుడు ఆ నాగరికాలం లేదు. ఆ నాగరికత కాలం ఇప్పుడు మాకు వాల్మీకులకైతే అక్కడక్కడ చాలా మంది నాగరికతంగానే బతుకుతున్నారు. మాకైతే వృత్తి లేదు. వృత్తి లేని వాల్మీకులు ఎవరు? వృత్తి లేని జాతి ఏదప్ప అంటే ఒక వాల్మీకులు. బీసీలో చాలా మంది కూడా ఉన్నారు వృత్తి లేని వాళ్ళు. వాళ్ళకు కూడా నేను ఏమడుగుతున్నానంటే, అన్న నేను మీ అందరి కోసం ధైర్యం చేసి, సార్ నా మాదిరి ధైర్యం చేసి నిలబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వాలు కానీ, కొంతమంది నాయకులు కానీ, కొంతమంది లీడర్లు కానీ వాళ్ళని అణిచివేస్తున్నారు. నేను ఎవరికి భయపడుకోకుండా, నాకు ఏది అవసరం లేదు, నేను నిలబడాలా, ఒక బీదవానిగా నేను నిలబడుతున్నా, ఒక క్యాండిడేట్గా నేను ఏది సబ్మిట్ చేయాలో అది అన్ని సబ్మిట్ చేశాను, ఒక టికెట్ అనేది తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను టైం తక్కువ ఉంది, అది కూడా అందులో కూడా టైం తక్కువ ఉంది, నేను ప్రచారానికి అయితే పోవాలా. ఇప్పుడు నేను బీసీ ఎస్సీ మైనారిటీ వాళ్ళందరికీ 7 నియోజకవర్గాలు తిరగాలంటే కూడా బరువే. నా దగ్గర ఏమీ కూడా లేదు, అయినా నేను తిరిగేదానికి సిద్ధపడ్డా. ఇంకా 2-3 రోజుల్లో నేను బరిలోకి దిగుతా, పాంప్లెట్లు తీసుకొని బరిలోకి దిగుతా. ఇప్పుడు మీరంతా చేయవలసిందిగా నా వంతుగా నేను నిలబడినాను సార్. పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, ఇందులో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు సహకరిస్తే ఏం సార్, నేను ఖచ్చితంగా పార్లమెంట్లో అడుగు పెడతా. ఇన్ని రోజులు పార్టీలు తెలుగుదేశంలో గెలిపించారు, వైసీపీలో గెలిపించారు, కాంగ్రెస్లో గెలిపించారు. ఒకే ఒక్క అవకాశం సార్. నేను రెక్కాడి దగ్గర డొక్కాడనంత నిరుపేదని ధైర్య సాహసాలకు నేను నిలవన్నా. బీసీల్లో కొంతమందికి న్యాయం జరుగుతుంది, మైనార్టీల్లో కొంతమందికే న్యాయం జరుగుతుంది, ఎస్సీల్లో కొంతమందికే న్యాయం జరుగుతుంది, ఎస్టీల్లో కూడా కొంతమందికే న్యాయం జరుగుతుంది. ఎవరికి వాళ్ళు చెప్పిన పనులు చేసిన వారికి మాత్రమే. అది న్యాయం కావచ్చు అన్యాయం కావచ్చు, వాళ్ళు చెప్పిండే చేయాలి. అట్లా వాళ్ళకి అవన్నీ వదులుకొని న్యాయంగా నేను నిలబడతాను, నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకో విషయం సార్, మా వాల్మీకులకు ఒక తీర్మానం అనేది ఏర్పాటు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదిగోండి సార్, ఆ ఎవిడెన్స్తో సహా పక్కాగా ఈ ఎవిడెన్స్ కూడా సంపాదించినాను. ఎక్కడికైనా రమ్మనండి, ఏ నాయకుడైనా రమ్మనండి, ఈ పేపర్లు చూపిస్తాను, వాళ్ళ చేతికి సబ్మిట్ చేస్తాను. వాళ్ళనే చదివి ఏం సార్, గత ప్రభుత్వంలో 2% to 5% అని చెప్పని ఎడ్యుకేట్ పర్సన్ రాశారు సార్. అదే జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేసిండేది 77% చదివినామని చెప్పని రాసినారు సార్. ఇందులో 5 ఏళ్లలోనే 60 ఏళ్ళ ముసలోళ్ళు చదివినట్లేనా? అంటే 62% పెంచినాడని జగన్మోహన్ రెడ్డి సార్. సందేహం ఏం లేదు సార్, రికార్డుతో సహా ఉంది, రికార్డుతో సహా ఉంది సార్. గిందేహాలు ఏంటివి లేవు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ALR న్యూస్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.